హై ఫ్రెండ్స్, మనకు ఆల్ఫాబెట్ సిరీస్లో చూడండి ఒకసారి. మనకు ఆల్ఫాబెటిక్ అంటే ఏంటి, మనకు ఏబిసిడీలు ఇవ్వడం జరుగుతుంది. సో అందులో వచ్చేసి మనకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఆ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, 3 టైప్స్ ఉంటాయి, ఆల్టర్నేట్ సిరీస్ రూపంలో ఉంటాయి. అవి ఓన్లీ 3 టైప్స్లో అడగడం జరుగుతుంది. అవి ఏంటో ఒకసారి చెప్తాను. ఇక్కడ చూడండి ఒకసారి. ఏ నుంచి మనకు జెడ్ వరకు 26 లెటర్స్ ఉంటాయి. నెంబరింగ్ విషయంలో కూడా 26. సో ఆల్ఫాబెటిక్ సిరీస్ ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారంటే ఓన్లీ 3 టైప్స్ నేర్చుకుంటే సరిపోతాయి. ఒకటి వచ్చేసి సింగిల్ డిజిట్, సింగిల్ సిరీస్ ఎలా ఉంటుందంటే ఒకసారి చూడండి. ఇలా ఉందనుకో, దీనికి డిఫరెన్స్, మళ్ళీ దీనికి డిఫరెన్స్, మళ్ళీ దీనికి డిఫరెన్స్, మళ్ళీ దీనికి డిఫరెన్స్, మళ్ళీ దీనికి వచ్చేసి ఆన్సర్ మనకు అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా దీనికి డిఫరెన్స్, దీని డిఫరెన్స్, దీని డిఫరెన్స్, మళ్ళీ దీనికి ఇక్కడికి వచ్చేసి ఆన్సర్ అనమాట. సో ఇది సింగిల్ డిజిట్ అంట. సింగిల్ డిజిట్ అంటే ఒక అంకె విడిచిపెట్టి ఇంకొక అంకె అన్నమాట. సో ఇంకోటి దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే సింగిల్ సిరీస్లో ఇక్కడ సపోజ్ +2 అని కంటిన్యూ సిరీస్ వచ్చిందనుకో, ఇక్కడ కూడా అదే రావాలని రూల్ లేదు. ఇక్కడ +1 ఇలా కూడా రావచ్చు, కానీ ఇది కంటిన్యూ ఉండాలి. డిఫరెన్స్ ఉండదు. ఇక్కడ +1 వచ్చి +2 4 అట్లా రావద్దు, కంటిన్యూ ఉండాలి. కంటిన్యూ సిరీస్ ఉంటేనే మనకు ఇది రూల్ వచ్చేసి యాక్సెప్టబుల్ అవుతాయి. ఆన్సర్ వచ్చేసి కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది సింగిల్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డబుల్ సిరీస్ అనమాట. డబుల్ సిరీస్లో చూసుకుంటే సేమ్ డబుల్ సిరీస్లో ఇట్లా ఇస్తాను. దీంట్లో డబుల్ అంటే 2 డిజిట్ విడిచిపెట్టాలి, తర్వాత వచ్చే సీక్వెన్స్, మళ్ళీ నెక్స్ట్, మళ్ళీ 2 విడిచిపెట్టినాక వచ్చే సీక్వెన్స్, మళ్ళీ నెక్స్ట్. సో ఇట్లా మళ్ళీ దీని తర్వాత వచ్చేది ఆన్సర్ అన్నమాట. చూడండి ఇక్కడ కూడా మళ్ళీ నెక్స్ట్ 2 విడిచిపెట్టినాక మళ్ళీ నెక్స్ట్. సో ఇక్కడ 1 2 విడిచిపెట్టిన, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ. సో మళ్ళీ దీని తర్వాత వచ్చేది ఆన్సర్ అన్నమాట. సో డబుల్ సిరీస్ అంటే మధ్యలో 2 అంకె విడిచిపెట్టి సేమ్ రావాలి కంటిన్యూ, మళ్ళీ ఇక్కడ నుంచి చేస్తే మళ్ళీ సేమ్ రావాలి. కింద ఏదైనా రావచ్చు. ఇప్పుడు ఇక్కడ చెప్పిన సింగిల్ చెప్పినా కదా, +2 వచ్చి పైన ప్లస్ అంటే సీక్వెన్స్ కంటిన్యూ ఉండాలి. వేరే అంకె వచ్చినా ఏం కాదు మేడం, కాబట్టి సీక్వెన్స్ కంటిన్యూ ఉండాలి. ఇక్కడ పైన వేరే రూపంలో వచ్చి కింద వేరే ఉంటే అది యాక్సెప్ట్ కాదు మేడం. ఇది ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీంట్లో త్రిబుల్ సిరీస్, 3 లైన్స్ 3 పార్ట్స్ ఇచ్చినాక ఇస్తాడు మనకు ఒకటి. చూడండి త్రిబుల్ది ఇట్లా ఉన్నాడు, దీనికి కంటిన్యూ ఇక్కడ అన్నమాట. అంటే 3 లెటర్స్ విడిచిపెట్టిన తర్వాత వచ్చే సిరీస్. నెక్స్ట్ ఇట్లా కంటిన్యూ వెళ్తుంటాయి. సో మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఇట్లా కంటిన్యూ. మళ్ళీ దీన్ని చూడండి ఇక్కడ, మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా కంటిన్యూ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడ చూడండి ఇది రొటీన్. ఇట్లా కంటిన్యూ. ఇట్లా 3 ఒక అంకె నుంచి 3 అంకెల తర్వాత వచ్చే సిరీస్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. ఒక్కొక్కసారి మనం సింగిల్ చూసుకుంటూ వెళ్తాం, అది దానివల్ల ఆన్సర్ రాకపోతే సెకండ్ చూడాలి. సెకండ్ వల్ల ఇప్పుడు సింగిల్ చూసినప్పుడు రాలే ఆన్సర్, సెకండ్ చూసినప్పుడు రాలే, అప్పుడు 3 అప్పుడు ఇప్పుడు మ్యాచ్ అవుతుందో చూసుకోవాలి. సో 3 అప్పుడు అయితే 3 అప్పుడు, అట్లనే 4 5 6 వరకు కూడా అడిగే అవకాశాలు ఉంటాయి అనమాట. అవి నేను ప్రాబ్లమ్స్ రూపంలో మీకు అర్థమయ్యే రీతిలో సింగిల్ సిరీస్, డబుల్ సిరీస్, త్రిబుల్ సిరీస్ అండ్ 4th 5th 6th వరకు వెళ్తుంటాయి. అవన్నీ మీ ప్రాబ్లమ్స్ మన నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది. సో సిరీస్లో వచ్చేసి ఆల్ఫాబెటిక్ సిరీస్ వచ్చి ఇది మనకు మ్యాక్సిమం వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్ని 3 అడుగుతారు. 4 5 6 అనేది రేర్ కేసు, ఎక్కువైతే వీటిలోనే అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్. సో నేను నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్స్ రూపంలో రావడం జరుగుతుంది.
సో ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారో కొంచెం ఛానల్ ఫాలో చేసుకోండి. మీకు చాలా సింపుల్ మెథడ్లో నేను అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ చెప్తూ ఉంటాను, మ్యాథమెటిక్స్. సో సింపుల్గా అర్థమైపోతే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ఓకేనా.